హాయ్ ఫ్రెండ్స్, సిద్ధార్థ్ జిమ్మీ షెర్గిల్ ప్రధాన పాత్రలు పోషించిన ఆపరేషన్ సఫేద్ సాగర్ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్లతో తెలుగు డబ్బింగ్ లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కార్గిల్ యుద్ధం జరగక ముందు ఏం జరిగింది? నవాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న పాకిస్తాన్ లో అతనికి తెలియకుండానే పర్వేజ్ ముషారఫ్ ఎలాంటి కుట్రలు పన్నాడు, అతను పన్నిన కుట్ర ఎంత దారుణమైంది, దానివల్ల భారతదేశం ఎంత మూల్యం చెల్లించింది, పాకిస్తాన్ చర్యలు అడ్డుకోవడం కోసం 18,000 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతం మీద బాంబింగ్ చేయడం కోసం భారత వాయుసేన ఏం చేసింది అన్నది మిగిలిన కథ. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ కష్టాలు అన్ని చక్కగా చూపిస్తారు వెబ్ సిరీస్ లో. హృదయం బరువెక్కే సన్నివేశాలు ఉంటాయి. అయితే భారీ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తెలివిగా వాళ్ళని తిప్పికొట్టినట్లు ఎక్కడా ఉండదు. చాలా రియలిస్టిక్ గా, న్యాచురల్ గా ఉంటుంది. దానివల్ల ప్రేక్షకుడు అంతగా కనెక్ట్ అవడు. వావ్ ఫీలింగ్స్ ఎక్కడా కనపడవు మనకి. సిద్ధార్థ్ పోషించిన అహుజా పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది కానీ గొప్పగా అనిపించదు. అతను ఆ పాత్రకి అంతగా ఫిట్ అయినట్టు కూడా కనబడ్డు. జిమ్మీ షెర్గిల్ పోషించిన టోనీ పాత్ర మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటుంది. వెబ్ సిరీస్ మొత్తం ఉండే పాత్ర కూడా అదే. అయితే ఇవన్నీ రియలిస్టిక్ పాత్రలే. ఫోటోగ్రఫీ బాగుంటుంది, కాస్ట్యూమ్ డిజైనింగ్ ఆకట్టుకుంటుంది. బాల్డీ, మిగిలిన స్నేహితులు వాళ్ళందరికీ ఇచ్చే ట్రైనింగ్, బైక్కి తాళ్లు కట్టి నడపనే సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి. అయితే ఇది ఒక రొటీన్ ఆర్మీకి సంబంధించిన వెబ్ సిరీస్ లా అనిపిస్తుంది కానీ వావ్ అనిపించే ఫ్యాక్టర్స్ ఒక్కటే లేవు. పర్వాలేదు అనిపించే ఈ వెబ్ సిరీస్ ఒకసారి చూడొచ్చు. ఎడిటింగ్ బాగుంది, కలర్ కరెక్షన్ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. అక్కడక్కడ రియల్ ఫుటేజ్లు మిక్స్ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టులతో బాగానే యాక్ట్ చేయించారు. ముషారఫ్ పాత్ర పోషించిన నటుడు గాని, వాజ్పేయి పాత్ర పోషించిన నటుడు గాని బాగా చేశారు. ఈ వెబ్ సిరీస్ ని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?